వెల్కమ్ టు మెగా 9 టీవీ. వినుకొండ టిట్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సందర్శించారు. వినుకొండలో పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రానున్న 5 నెలల్లో 720 టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడమే లక్ష్యమని తెలిపారు. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వినుకొండకు మొత్తం 4096 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినుకొండలో రాజకీయం చేస్తూ 2656 ఇళ్లను రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఈ రోజు టిట్కో ఇళ్లు నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తా ఉంది. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు అంతా కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. చూసారు, పోయినసారి నేను వచ్చినప్పుడు ఈ సిమెంట్ రోడ్లు లేవు. నేను సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయాలి, మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పాను. అందుకోసం ఇక్కడ ఒక పక్క ఇవన్నీ కూడా మొదలుపెట్టి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేయాలి, అది ఈ గారితో త్వరితగతిన మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు 720 అపార్ట్మెంట్లు, 300 స్క్వేర్ ఫీట్ ఇలాంటి 720 అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తి కావడానికి తొందరలోనే అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకు, సంపు ఇవి రెండు కూడా పూర్తి చేసి అన్ని హౌసెస్ కి ట్యాప్ కనెక్షన్ పూర్తి చేయడానికి ఇంకొక 5 months దాకా పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. త్వరితగతిన నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి కోరటం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలన కనీసం ఒక్క ఇల్లు పూర్తి చేయలేకపోయారు. 1440 ఇళ్లు మేము ప్రారంభించాం. ఎన్డీఏ పాలన 2014-19లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ 1440 ఇళ్లు కడితే 4000 ఇళ్లు ఆ రోజు తెలుగుదేశం పాలనలో, ఎన్డీఏ పాలనలో తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో. ఈ 4000 ఇళ్లలో 1440 ఇళ్లు ఫేజ్ 1లో బిగిని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 80% పూర్తి చేయడం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ 80% పూర్తి చేసి 20% కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. అలాగే 4000 శాంక్షన్ చేపిస్తే 1440 ఏవైతే కన్స్ట్రక్షన్లో ముందుకెళ్ళిపోయినాయో ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో అవి మాత్రం ఉంచారు. మిగిలినవన్నీ కూడా ఇక్కడ రద్దు చేయటం చాలా బాధాకరం. ఈ 4000 ఇళ్ళు ఇక్కడ పూర్తయితే పట్టణంలో ఉన్నటువంటి పేదలు, ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇది మంచి కాలనీ, అర్బన్ కాలనీ అయ్యేది. కానీ వైసీపీ పాలనలో ఇక్కడ వినుకొండలో రద్దు చేశారు. చాలా మున్సిపాలిటీలో కూడా ఏవైతే కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ రద్దు చేసేసారు. 5 ఏళ్ల నుండి వైసీపీ పాలనలో ఒక్క టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు, ఒక్క పేదవాడికి టిట్కో ఇల్లు ఇవ్వలేదు. మహిళా బిల్లు అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయినాయి. ఈరోజు 6 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం ఎక్కువ బీజేపీకి అనుకూలంగా రావడం, ఈరోజు ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రజలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ గ్రోత్ సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి కేంద్రంలో మహిళా బిల్లును అడ్డుకోవటం కాంగ్రెస్ చేసినటువంటి పాపం. చరిత్రలో ఎప్పటికీ కాంగ్రెస్ని ప్రజలు క్షమించరు. దానికి కారణం ప్రజలకు, దేశానికి అత్యంత ఉపయోగపడే మహిళా బిల్లును అడ్డుకోవటమే కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం, పాపం. ఈరోజు బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ 3 రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసి, మరి ఈరోజు బీజేపీ మిత్రపక్షాలు అక్కడ గెలుచుకున్న ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఈరోజు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలన జరిగేటువంటి అభివృద్ధి, అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన ఎక్కడుందో అటు కేంద్రం, రాష్ట్రంలో 2 డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న కాడ డబుల్ గ్రోత్తో, డబుల్ స్పీడ్తో ముందుకెళ్ళటం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మహిళా బిల్లులు అడ్డుకోవటం వలన ప్రజలకి కాంగ్రెస్ మీద ఆగ్రహం పెరిగింది. అందుకే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడుచుకుపోయింది. ఇది మహిళా బిల్లును అడ్డుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు మహిళలు చవి చూపించారు కాంగ్రెస్కి. భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ వాళ్ళ మనసు మార్చుకొని మహిళా బిల్లుకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా.